ఇప్పుడు ఆర్డర్ పెట్టాం, వచ్చింది మన గాడ్జెట్స్. ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, ఓపెన్ చేద్దాం. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ మంత్ మనం ఈ సిరీస్ చేస్తూనే ఉంటాం. మంచి గాడ్జెట్ మీకు ఉపయోగపడేవి, నాకు ఉపయోగపడేవి మంచి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ నేను ఆర్డర్ పెడుతూనే ఉంటాను. బట్ ఈసారి అయితే కనుక నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టలేదు, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టలేదు. ఇది ఒక యాప్ ఉందన్నమాట, డియోడాక్ యాప్ అని చెప్పి. ఇందులో ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి 9 రూపీస్ కాడ నుంచి 3 రూపీస్ కాడ నుంచి 100 రూపీస్ 200 రూపీస్ చాలా మంచి ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఈ యాప్ అని చూస్తే కనుక చాలా మంచి ప్రోడక్ట్స్ మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇదే ప్రోడక్ట్ మనకి అమెజాన్లో చూసుకుంటే మనకి 100 రూపీస్ 140 రూపీస్ ఇలాగ మనకి మెన్షన్ చేశారనమాట. బట్ నాకు చాలా ప్రోడక్ట్స్ మనకి 9 రూపీస్ స్టార్ట్ అయింది నాకు. సో ఈ 5 కూడా నేను ఒక 500 రూపీస్లో నేను ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి ప్లీజ్, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి బాక్స్లో కొన్ని ఆర్డర్ పెట్టాను, ఒక 5 ఐటమ్స్ నేను ఆర్డర్ పెట్టాను అనమాట. కానీ ఏ ఐటమ్స్ ఏంటనేది మీరు చూడండి. లాస్ట్లో చూస్తే కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక కింద కామెంట్స్లో లింక్ పెడుతున్నాను, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఒకసారి చూడండి, మీకు నచ్చింది అనుకుంటే ఒకసారి చూడండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఆర్డర్ అయితే కనుక మనకి ఇలాగ అవైలబుల్గా ఉంది చూడండి. అండ్ బాక్స్ కూడా కొంచెం పెద్దగానే ఉందన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడితే మనకి ఇక్కడ కనిపిస్తుందా, డియోడాక్ అని చెప్పి కనిపిస్తుంది మీరు పైన చూస్తే కనుక. అండ్ దీన్ని కట్ చేద్దాం. మనకి ప్యాకింగ్ అయితే కనుక బాగా వచ్చింది, సో నాట్ బ్యాడ్. స్టాక్ లొకేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది మనకి. అంటే ఏ ప్రోడక్ట్ మనకి పార్సిల్ చేశారు ఏంటి మనకి ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. మీరు చూసారు కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ మనకి మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ మనకి బాక్స్ని కింద పెట్టేద్దాం. ఇంకా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ పెన్ అనమాట. నాకు 9 రూపీస్కి ఈ యాప్లో మనకి అవైలబుల్గా ఉంది. అదే మనకి అమెజాన్లో చూసుకుంటే కనుక 150 రూపీస్ వరకు మనకి అవైలబుల్గా ఉంది. అండ్ డెలివరీ ఛార్జ్ చేస్తే కనుక ఇంకో 30 రూపీస్ మనకి అందులో ఛార్జ్ చేశారు. బట్ ఇది మనకి డెలివరీ ఛార్జెస్ అన్నీ ఒకేసారి మీరు ప్రోడక్ట్ అనేది మీరు ఆర్డర్ పెడితే కనుక తక్కువ పడుతుంది, లేదనుకుంటే 1 ఐటమ్ మీకు చాలా ఎక్కువ పడుతుంది. అందుకే నేను చాలా ఐటమ్స్ నేను ఆర్డర్ పెట్టాను. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే నాకు మంచి అట్రాక్టివ్ అనిపించింది నాకు ఈ పెన్ అనమాట. దీన్ని మనం 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ నోట్ ఉంటే కనుక రాసుకోవచ్చు, అది అందరికి తెలిసిన విషయమే. అండ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నైస్, బాగానే రాస్తుంది. అండ్ అది కాకుండా నెక్స్ట్ మీకు మొబైల్ వాడుతున్నారు అనుకోండి, మీకు మొబైల్ వాడినప్పుడు ఈ ఫింగర్స్ మీకు కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్ కానీ మనం రోల్ చేసే కొద్దీ మనకి ఈ ఫింగర్స్ మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ దీనివల్ల మనకి బ్యాక్ సైడ్ మనకి బాల్ కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్ బాల్, దీనివల్ల మనం మొబైల్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. చూసారా, చాలా స్మూత్గా రన్ అవుతుంది. నైస్. స్మూత్గా రన్ అవుతుంది. సో ఇది మాత్రం చాలా ఉపయోగపడింది. నెక్స్ట్ ఇంకోసరికి మీరు ఏదైనా మల్టీమీడియా చూస్తున్నప్పుడు ఈ మొబైల్ మనం ఇలాగా దీన్ని స్టాండ్గా మనం పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా మొబైల్ మనం స్టాండ్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా మనకు ఉపయోగం ఉంది దీనివల్ల. చాలా బాగుంది కదా. మీరు ఏదైనా మల్టీమీడియా చూస్తున్నప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి. సో ఈ ఒక్క పెన్ ద్వారా మనం 3 పనులు చేయొచ్చు అనమాట. ఇది నాకు బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మల్టిపుల్ పర్పస్ కేబుల్ క్లిప్ సెట్ అనమాట. వచ్చేసరికి నాకు సిస్టమ్ వర్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నాకు చాలా వరకు కేబుల్స్ మనకి ఇలాగ ఏలాడుతూ ఉంటాయి. అప్పుడు చాలా కొంచెం ఇరిటేట్ వస్తూ ఉంటుంది నాకు. కానీ ఇవి ఉండడం వల్ల మాకు ఏమవుతుందంటే కనుక ఆ కేబుల్స్ మనం ఇందులో ప్రెస్ చేసి మనం ఇందులో పెట్టచ్చు. ఫస్ట్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను. మనకి అక్కడ ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే అవి మనకి గోడకు కానీ లేదా డోర్స్కి కానీ మనం దీన్ని ప్రెస్ చేసి మనం అతికించుకోవచ్చు అనమాట. కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. చాలా వరకు మన ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి. ఎక్కువ సిస్టమ్ వర్క్ ఉన్న వాళ్ళకి, కేబుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది వచ్చేసరికి. ఎందుకంటే కింద ఏలాడుతూ ఉంటాయి, ఇంకా కొంచెం ఎలకలు కానీ ఇవి కానీ మనకి కొరికేస్తూ ఉంటాయి. దానివల్ల మనకి వీటిలో ఉండడం వల్ల మనకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కేబుల్ ప్రొటెక్టర్ అనమాట ఇది వచ్చేసరికి. అంటే మనం దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనుకుంటే, మీ దగ్గర కేబుల్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనకి ఛార్జర్ కేబుల్ ఉంటుంది కదా, సో ఈ కేబుల్ ఖచ్చితంగా ఉంటుంది. చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను.
చూసారు కదా, ఇలాగ మనకి కేబుల్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మనకి చాలా లాంగ్ టర్మ్ వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు, మనకి ఫుల్ టోటల్గా మనకి ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. మీకు క్లారిటీ కనబడుతుంది అనుకుంటా, పైన మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది. వచ్చేసరికి కొంచెం క్వాలిటీ కూడా మనకి పర్వాలేదు, గుడ్, బాగానే ఉంది క్వాలిటీ వచ్చేసరికి. ఎందుకంటే మనకి ఛార్జర్ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, లాంగ్ టైం యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకి బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. బ్రేక్ కాకుండా ఇది మనకి కాపాడుతూ ఉంటుంది. దానివల్ల మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఇది వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇది మనకి మొబైల్ స్టాండ్ అనమాట. ఎగ్జాంపుల్గా మనం మొబైల్ ఛార్జర్ పెడతాం కదా, మొబైల్ ఛార్జర్ పెట్టేటప్పుడు మనకి ఆ మొబైల్స్ మనం ఎక్కడ పెట్టాలో తెలియదు. కొంతమంది అయితే కనుక ఛార్జర్ మీద పెడుతూ ఉంటారు, కొంతమంది గోడ మీద పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనకి ఈ స్టాండ్ ఉంటే కనుక మీకు మొబైల్ ఎలా పెట్టచ్చు అనమాట. ఇది మనకి ప్లగ్లో పెట్టాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసలు వచ్చిన తర్వాత దీన్ని క్లాత్తో కొంచెం తుడుచుకోండి. ఇది మన కీ చైన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కీ చైన్స్ మనకి మనం ఒక్కోసారి మనకి ఎక్కడో అల్లమార్లో కానీ పెడుతూ ఉంటే మర్చిపోతూ ఉంటాము. కీ చైన్ సపరేట్గా ఉంటే కనుక మనకి కీ చైన్కి చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి. గుడ్. ఇది మనకి అరౌండ్గా మనకి 40 రూపీస్ 50 రూపీస్ పడింది అనమాట. బాగానే ఉంది ఇది వచ్చేసరికి. ఇది స్టాండ్. ఇలా పెట్టుకోవడం స్టాండ్. కీ చైన్స్ ఇక్కడ కీ చైన్స్ పెట్టుకుంటాము. ఇక్కడ మొబైల్స్ కానీ కొన్ని ఐటమ్స్ కానీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. నైస్, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇది 30 రూపీస్ ఎంతో పడింది నాకు వచ్చేసరికి. ఇది మనకి బట్టల స్టాండ్. అంటే మనకి బట్టలు పెడుతూ ఉంటాం, మనకి విడిచిన షర్ట్లు కానీ మనం తలుపు మీద కానీ గోడ మీద పెడుతూ ఉంటాము. అలా కాకుండా మనకి డోర్కి మనకి ప్రెస్ చేసి దీన్ని పెట్టచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇది ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అనమాట. ఇది వచ్చేసరికి దీన్ని మీకు క్లారిటీగా చూపిస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ బిల్ క్వాలిటీ చూద్దాం. బిల్ క్వాలిటీ చూస్తే కనుక మనకి ఇది ఎలాగొందో చూద్దాం. ఇక్కడ ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పి మనకి మెన్షన్ చేశారు. ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని చెప్పి. ముందు దీన్ని ఛార్జ్ పెట్టాలి, 3 అవర్స్ ఛార్జ్ పెట్టాలి. ఛార్జ్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనకి వాటర్ టిన్ ఉంటుంది కదా, వాటర్ టిన్లో మనకి పైప్ అనేది అందులో పెడితే, అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఇలాగ ప్రెస్ చేసి ఉంచితే కనుక వాటర్ ఇందులో నుంచి వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి మినీ యూఎస్బి ఫ్యాన్. ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్టే. అండ్ దీని కాస్ట్ మనకి అరౌండ్గా 30 రూపీస్ ఎంతో పడింది నాకు యాప్లో వచ్చేసరికి. చాలా సింపుల్ మనకి దీన్ని ఫిట్ చేయడం. జస్ట్ మనకి ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఈ రెక్కల్ని మనం ఈ ఫ్యాన్ మనం దీన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఐఫోన్ ఉన్నా పర్వాలేదు, టైప్ సి ఉన్నా పర్వాలేదు, మైక్రో ఉన్నా పర్వాలేదు, అండ్ ఉంటే దాన్ని మనం ఇలా కనెక్ట్ చేయాలి. దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే టైప్ సి మనకి సెట్ అయిందనమాట. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నా పర్లేదు, పవర్ బ్యాంక్ ఉన్నా పర్వాలేదు, ఏదైనా పర్లేదు మీకు. జస్ట్ చూసారా ఫ్యాన్ స్పీడ్ బాగానే వస్తుంది. సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది ఇది మనకి. చిన్నపిల్లలు ఉన్నా సరే మనకి సడన్గా పవర్ కట్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. పెద్దగా ఛార్జింగ్ అంటూ ఏం అవ్వదన్నమాట. మరి దగ్గర పెట్టకండి, కొంచెం దూరంగా పెట్టండి. ఇంత డిస్టెన్స్లో ఉన్నా సరే మనకి ఫ్యాన్ అనేది గాలి వస్తుంది. మీకు వినిపిస్తుందా? నైస్, బాగానే ఉంది. ఇది గైస్ చూసారు కదా, ఈ టాప్ 5 ప్రోడక్ట్స్ మనకి 5 ఏంటి ఇంకొక 2 వరకు మనకి మొత్తం 7 ప్రోడక్ట్స్ అనుకుంటా నేను ఆర్డర్ పెట్టాను. ఇవన్నీ నాకు 500 రూపీసే మనకి వచ్చినాయి. ఇది మనకి ఒకేసారి ఆర్డర్ పెడితే కనుక మనకి డెలివరీ ఛార్జ్ తగ్గుతుంది. లేదు మీకు ఒకటే ఆర్డర్ పెడితే కనుక డెలివరీ ఛార్జ్ కొంచెం పెరుగుతుందన్నమాట. మనకి అమెజాన్లోనే కాదు, ఫ్లిప్కార్ట్లోనే కాదు, ఇలాంటి యాప్లో కూడా మనం ఆర్డర్ పెట్టచ్చు. చాలా యూజ్ఫుల్ యాప్ అనమాట. ఇది వచ్చేసరికి చాలా ప్రోడక్ట్స్ మనకి చాలా తక్కువ ధరలో మనకి వస్తున్నాయి అనమాట. నేనైతే షాక్. కానీ ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఎక్కడ డ్యామేజ్ కానీ మనకి ఏం కనిపించలేదు. నాకు కొంచెం మరకలైతే ఉన్నాయి కానీ కొంచెం క్లాత్ తుడిస్తే కనుక పోతుంది. బట్ అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. యూస్ఫుల్ అయ్యే గ్యాడ్జెట్స్ ఇవన్నీ వచ్చేసరికి. ఇది ఈరోజు టాపిక్ వచ్చేసరికి అనమాట. ఎవ్రీ మంత్ మనకి ఖచ్చితంగా ఇలాంటి వీడియో ఉంటుందన్నమాట. మీరు నాకు ఎంతో కొంత హెల్ప్ అయితే కనుక ప్లీజ్ నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది ఏంటి అనేది. అండ్ మీరు మర్చిపోవద్దు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.